మరణం మీద విజయం పొందుకున్నాడు కాబట్టి ఆయన్ని విజయశీలుడు అన్నారు. హల్లెలూయా. జయశీలుడు, విజయశీలుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన సమస్తమును ఎరిగినవాడు, సమస్తమును సృష్టించిన దేవుడు. యేసుక్రీస్తు ఆరాధనకి ఏకుడు, స్తుతికి పాత్రుడు, స్తోత్రారుడు. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. 20వ అధ్యాయము 1 నుంచి. యోహాను సువార్త 20వ అధ్యాయము. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడినట చాలు. తర్వాత 15వ వచనం. ఎవరిని ఎదుగుచున్నావని ఆమెను అడుగుగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినలా ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూనని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరు వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పమనెను. మగ్దలేనే ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందల కాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి చూసి ఆమె ఆదివారం తెల్లవారు కలిగే లేచింది. 4 గంటలకే లేచిందావా. పెందల కాడ అంటే 3-4 గంటలకి పెందల కాడది. పెందల కాడ లేచి సమాధి వద్దకు వచ్చింది. ఎందుకని? ఆయనని సమాధి చేశారు. ఆయన చనిపోయాడు. మనందరి పాపదోషములు భరించి ఆయన చనిపోయాడు. ఆయన సమాధి చేయబడ్డారు. కాబట్టి నేను 3వ దినం తిరిగి లేస్తానని అందరికీ తెలియజెప్పాడు. మగ్దలేనే మరియా పెద్దల కాడనే సమాధి దగ్గరికి వచ్చింది. సమాధి దగ్గరికి వచ్చి చూసింది. వచ్చి సమాధిలో ఉంచబడిన రాయి తీయబడి చూసింది. సమాధికి రాయి దానికి రోమన్ చక్రవర్తి కాలంలో సమాధికి రాయిని ఏం చేశాడంటే పెద్ద రాయి దాన్ని అడ్డుగా ఉంచేసి దానికి ముద్ర వేసేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాయి తీసి ఉండడా చూసింది. చూసి ఆమె ఏడ్చుచు సమాధిలోకి అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుంటున్నాను. ఆమె ఏడ్చుచు సమాధిలో చూడగా తెల్లని వస్త్రాలు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకడునో కాళ్ళ వైపు ఒకడునో కూర్చుంటూ చూశాను. వారు అమ్మ ఎందుకు ఏడ్చున్నామని ఆమెను అడుగగా ప్రభువును ఎవరు ఎత్తుకొని పోయారని ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్తుంది. దేవదూతలతో మాట్లాడుతుందావా? ప్రభువుని ఎవరు ఎత్తుకొని పోయారయ్యా నాకు తెలియదని చెప్పింది. ఆమె ఈ మాట చెప్పి వెనకతోటి తిరిగి చూసినప్పుడు యేసు నిలిచి చూసింది. యేసు వెనకతట్టు చూసినప్పుడు యేసుని అంటుంది తోటమాలి అనుకొని, అమ్మా ఎందుకు ఏడ్చున్నావు అన్నప్పుడు, ఎందుకు ఏడ్చుతున్నావు అని అన్నప్పుడు ఆమె తోటమాలి అనుకుని, అయ్యా నువ్వు ఆయనను మోసుకొని పోయి ఉంటే ఆయన ఎక్కడ ఉంచువో చెప్పుము. ఆమె చూసి మరియా అని మరలా పిలిచాడు. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన వైపు తిరిగింది. ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచింది. హెబ్రీ భాషలో రబ్బూని అనగా బోధకుడు, సేవకుడు అని అర్థం. పిలిచినప్పుడు రబ్బూని అని పిలిచింది. నన్ను ముట్టుకోవద్దు, నేను తండ్రి దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. నేను నా తండ్రి దగ్గరికి మీ తండ్రి దగ్గరికి నేను పిలుస్తున్నాను. నా శిష్యులు నీ యొక్క సహోదరులు మొత్తానికి తెలియజెప్పని యేసు ప్రభు వారు మగ్దలేనే మరియకు మొదటగా కనపడి
అందరికి చెప్పమని శిష్యులు కూడా తెలియజేయమని చెప్పాడు యేసు ప్రభు. చూడండి, ఆయన ఈరోజు సమాధిలో లేడు. సమాధి ఖాళీగా ఉంది. సమాధి నుంచి లేచాడు, తిరిగి లేచాడు. సమాధిని ఓడించి మృత్యుని ఓడించి సైతాన్ని ఓడించి ఈరోజు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని నిత్యము స్తుతించబడుతున్న దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన మరణము బంధించలేదు. మరణము తప్పించుట యెహోవా వశము. మరణము తప్పించుట ఎవరి వశంలో ఉంది? దేవుని వశంలో ఉంది. అంతేగాని మరణము కొంతమంది మరణము రాతలకే మా మధ్యలోనే సరిపోతారు, కాలం రాతలకి. అందుకని ఏమన్నాడంటే ప్రసంగిలో ఏమంటారు? కాలం రాకముందే నీ ప్రాణాన్ని పోగొట్టుకోవద్దు, బుద్ధిహీనంగా తిరగొద్దు. బుద్ధి చెడిపోయి హీనంగా తిరగకూడదు. కాలం రాకముందే ప్రాణం పోగొట్టుకోవద్దు. అనేకులు బుద్ధిహీనంగా తిరిగి దేవునిగా ఊరి తిరగకుండా, దేవునిగా తెలుసుకోకుండా, దేవునిగా మహిమపరచకుండా బుద్ధిహీనంగా తిరిగి అనేకులు ఈ లోకాన్ని విడిచిపోతున్నారు. ప్రియబిడ్డలారా, ఆయన మరణాన్ని జయించారు, సమాధిని ఓడించాడు. మరణము ఆయన్ని బంధించలేదు, కానీ మృత్యుంజయుడిగా 3వ దినం తిరిగి లేచిన దేవుణ్ణి ఆయన పునరుద్ధానుడు అనగా లేచినాడు, తిరిగి లేచినాడు అని అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. మరియమ్మ తల్లి పెందలకాడే వచ్చింది. మనం ఎలా రావాలి? మనం పెందలకాడనే దేవుని సన్నిధి రావాలి. పెందలకాడనే మనం పాటలు స్టార్ట్ కాకముందునే మనం దేవుని సన్నిధిలో కనపడాలి. దేవుని స్తుతించడం మనం మొదలు పెట్టకుండా దేవుని సన్నిధిలో కనపడాలి. చాలా మంది ఏం చేస్తారంటే, చాలా చోట్ల నేను చూశాను. నేను వాక్యం చెప్పడానికి కూడా వెళ్ళినప్పుడు వారు ఏం చేశారు తెలుసా? పాటలు అయిపోయి వెళ్దాలే, వాక్యం మొదలుపెట్టుకుంటూ వెళ్దాలే. ఇదంతా ఏంటంటే నిర్లక్ష్యతనం ఉండకూడదు. అలా పాటలు పాడేటప్పుడు దేవుని మహిమ, దేవుని సన్నిధి వచ్చింది, అది పోగొట్టుకుంటారు. దేవుని స్తుతించేటప్పుడు, కనపరిచేటప్పుడు దేవుని మహిమ, దేవుని ప్రత్యక్ష ఉంటుంది, అది పోగొట్టుకుంటారు. వాక్యం చెప్పేటప్పుడు వాక్యం చెప్పే మధ్యలో వస్తున్నారు బైబిల్ పట్టుకొని చాలామంది. నేను ఆ గుడి వెళ్ళినప్పుడు చూడండి, వారిని గద్దించాను, అలా రాకూడదమ్మా. నీవు ఎలా రావాలి? మరియమ్మ తల్లి పెందలకాడ ఎలా లేచి నువ్వు పెందలకాడ లేగుతున్నావా? 3-4 లేచావా? నువ్వు 3-4 లేచి నువ్వు నీ యొక్క ఇంటి పనులు చేసుకొని ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలా? ఎప్పుడు దేవుని సన్నిధి నేను ఆనందించాలా? ఎప్పుడు దేవుని ముఖదర్శనం నేను చూడాలా? ఎప్పుడు దేవుని సేవ గురించి నోటి ద్వారా వస్తున్న మాటలు వాటిని విని నేను సరివ్వాలి, నా కుటుంబం సరివ్వాలని ఎదురు చూడాలి. ప్రియబిడ్డలారా, హల్లెలూయా. ఈ మరియమ్మ తల్లి పెందలకాడ లేచింది, సమాధి దగ్గరికి వచ్చింది. సమాధిలో చూస్తున్నప్పుడు ఖాళీ సమాధిగా ఉంది. అప్పుడు పరుగున మరలా సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు సమాధిలో ఖాళీ సమాధిగా ఉంది. తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు ఎడమవైపున వారు, కుడి వైపున ఉన్నారు. కాళ్ళ దగ్గర ఉన్నారు. తల వైపు నుండి, అయ్యా నా యొక్క యేసుని ఎత్తుకొని పోయారని అడుగుతుంది. వారు తోటమాల అనుకుంటుంది యేసు ప్రభువాన్ని చూసింది. తోటమాలానికి అయ్యా యేసును నువ్వు ఏమైనా తీసుకుని వెళ్ళావా అని అంటేప్పుడు అప్పుడు యేసు అంటాడు మరియా అన్నప్పుడు అంటుంది రబ్బూని, బోధకుడా. చూడండి, అప్పుడు గుర్తుపట్టి అప్పుడు యేసు ప్రభువు నన్ను ముట్టొద్దు, నేను తండ్రి దగ్గరికి ఇంకా ఎక్కిపోలేదు. నీవు నా శిష్యులుగాను ప్రజలకు, నీ సహోదరులకు తెలియజెప్పమని చెప్పాడు. ఈరోజు కూడా యేసు ప్రభు గురించి తెలియపరుస్తున్నాం. యేసు ప్రభు వారు చనిపోయే సమాధిలో లేడు. ఈ లోకంలో శరీరంలో అనేక మంది చనిపోయారు, కానీ మహాత్ములు అనేక మంది చనిపోయారు, కానీ వారి యొక్క సమాధిలో పుర్రెలను ఎముకలు ఉన్నాయి, కానీ చచ్చిన సమాధిలో పుర్రెలు ఎముకలు ఉన్నాయి, కానీ వారు సమాధిలో లేరు. యేసు ప్రభు ఒక్కరే సమాధిలో ఉంచబడి 3 దినములు, ఈ రోజు 3వ దినము తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఆయన శిష్యులకు చెప్పాడు, తర్వాత తన సహోదరులకు చెప్పాడు. ఏమని చెప్పాడంటే,
నేను మూడో దినం తిరిగి లెగుస్తాను, నేను మూడో దినం తిరిగి లెగుస్తాను అని తూచా తప్పకుండా చెప్పాడు. చెప్పినప్పుడు ఈ అధికారులు సమాధిలో ఉంచబడ్డారు కదా, సమాధిలో ఉంచబడ్డప్పుడు ఈ అధికారులు ఏం చేస్తున్నారు తెలుసా? అయ్యా ఆ వంశకుడు శరీరధారిగా ఉన్నప్పుడు నేను చనిపోయి మూడో దినం తిరిగి లేస్తానని చెప్పాడు అని పిలాతుతో చెప్తున్నారు. అధికారులు వచ్చారు, అధికారులు వచ్చి పిలాతు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. చూద్దాం. మత్తయి సువార్త 27:62 వారు వంచకుడు అంట. వంచకుడు అంటే ఏందో తెలుసా? మాటలతో తప్పుడు మాటలు చెప్పి నమ్మించేవారిని వంచికలు అంటారు. వంచకుడు. యేసు ప్రభు వారు వంచకుడు కాదు, నిజం చెప్పాడు. నేను చనిపోయి 3 దినముల సమాధి ఉంచబడి మూడో దినం తిరిగి లేస్తాను అని చెప్పినట్టే మూడో దినం తిరిగి లేచాడు. లేదేం బిడ్డారా, ఈ యొక్క అధికారులు వచ్చి ప్రధాన యాజకులు పరిచయాలు వచ్చి పిలాతు వద్దకు వచ్చి ఏమంటారు తెలుసా? ఆ వంశకుడు సజీవుడు అయినప్పుడు 3 దినమైన తర్వాత నేను లేస్తానని చెప్పాడయ్యా, మాకు జ్ఞాపకం ఉంది కాబట్టి చదువు. దగ్గర కావలి వారు ఉన్నారు కదా, భద్రము చేయండి, సమాధిని భద్రము చేయండి అని ఆజ్ఞాపించాడు. వాని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకొని పోయారు. మృతుల్లో లేచి నేను ప్రజల్లో చెప్పకుండా మొదటి వంచన కంటే కడపడ వంచన చెడ్డదే ఉంటుందని ఈ పిలాతు చెప్తున్నాడు. అబద్ధాలు చెప్తున్నాడు, మాయ మాటలు చెప్తున్నాడు. చూడండి, కాబట్టి మీరు మూడో దినం వరకు సమాధిని భద్రం చేయండి, వారి శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయారని చెప్పమని చెప్తున్నాడు. ప్రియపిల్లారా, చూడండి ఎంత మోసం మాటలు చెప్తున్నాడు. యేసు ప్రభు వారు ఆయన సర్వాధికారి, సర్వంతర్యామి, సర్వసృష్టికి ఆధారుడు, సార్వభౌముడు, సర్వభూమికి మహారాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవతలందరిపైన మహాస్యం కలిగిన మహాదేవుడు, మనకు చనిపోయిన ప్రధాన యాజకుడు, అలాంటి దేవుడిని మేము కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన వంచకుడు అంటారు. చూడండి, కావలి ఉంచండి, కావలి వారి శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయారని చెప్తున్నాడు. మరలా కావలి వారిని ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని ఏం చేశారు తెలుసా? భద్రం చేశారు. సమాధిని భద్రం చేశారు. అప్పుడు 28వ చందమ్మా 28:1 నుంచి విశ్రాంతి రాయి పొర్లించి అప్పుడు మహాభూకంపం కలిగెను. మహాభూకంపం కలిగింది. ఆయన లేచినప్పుడు భూకంపం కలిగింది, ఆయన చనిపోయినప్పుడు కూడా మహాభూకంపం కలిగింది. ప్రియబిడ్డలారా, ఎందుకంటే ఆయన మహామహుడు, మహోన్నతమైన స్థలములలో నివసించు పరిశుద్ధుడని గాన ప్రతి గానములతో స్తుతించబడిచే దేవుడు. మహాభూకంపం కలిగింది. ఆ భూకంపానికి అక్కడ కావలి వారు చచ్చిన వారి వలె భయపడిపోయారు. ప్రియబిడ్డలారా, చూడండి, ఆయన భయంకరుడు. ఆయనకు భయపడిన వాడు ఎవడు? ఆయనకి భయపడాలి. భూమిని ఆకాశాన్ని కలుగు చేశాడు, సముద్రమును అందరినీ కలుగు చేసిన దేవునికే భయపడాలి. ఆయన తప్ప ఎవరు కూడా మనము భయపడాల్సిన పని లేదు. అప్పుడు చచ్చిన వారి వల్ల పడిపోయారు. ఆ మహాభూకంపం కలిగిన తర్వాత అక్కడ ఉన్న స్త్రీలలో కొందరు యేసు శిలువను భయపడబడి స్త్రీలను చూసి, దూత స్త్రీలను చూసి, మీరు భయపడద్దు, మీరు ఎదుగుతున్నారు, నాకు తెలియను. ఇక్కడ తెలియపరిచిన తర్వాత వాళ్ళు మార్గ మధ్యలో వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎదురై యేసు ప్రభు వారు వారికి ఎదురై అంటారు, మీకు శుభము కలుగును గాక, మీకు శుభములు కలుగును గాక అని ఆయన పాదాలు పట్టుకొని ఆయనకు మొక్కారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శిష్యులు కనపడ్డాడు, స్త్రీలకు కనపడ్డాడు, కావలి వారు కూడా తెలిసింది. యేసు ప్రభు వారు సమాధిలో లేడు, తిరిగి లేచాడు. ఆయన సజీవుడు, సర్వశక్తిమంతుడు.
మహాభూకంపం కలిగినప్పుడు కాలువారే భయకంపితులైపోయారు ప్రియదేవుని బిడ్డలారా. ఆయన చెప్పినట్టే మూడో దినం తిరిగి లేచాడు. మూడో దినం తిరిగి లేచి శిష్యులు కనపడ్డాడు. ఆయన మహిమపరచబడ్డాడు. హల్లెలూయా. ఈ యొక్క అధికారులు అంటున్నారు, ఈ అధికారులు ఏమన్నా తెలుసా, వాడు బ్రతికున్నప్పుడు ఆ వంశకుడు నేను మూడో దినం తిరిగి లేస్తానన్నప్పుడు అధికారులు ఏం తెలుసా, కావుల వారికి కొంత ధనం ఇచ్చి మనం ఏం చేయాలంటే అబద్ధం చెప్పించాలి. వారు వచ్చి యేసు ప్రభు వారిని మేము నిద్రపోతుండగా తీసుకొని వెళ్ళారని కొంత ద్రవ్యం ఇచ్చి ఏం చెప్తున్నారు, ఎత్తుకొని పోయారని చెప్పండి. చదువుదాం 12వ వచనం 20. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము ఎదిరిపోతుండగా శిష్యులు రాత్రి వచ్చి రాత్రి వేళ శిష్యులు వచ్చి అతనిని ఎత్తుకొని పోయారని మీరు చెప్పుడి. చాలు చూడండి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఏమన్నారు, ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోతుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయారని చెబుతున్నాడు. అది అధిపతి చెవిని పడిన మేము అతన్ని సమ్మతపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతమని చెప్పి అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధించిన ప్రకారం చేశారు. చూడండి, యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచాడు. ఈ యొక్క పిలాతు ఏమన్నాడు తెలుసా, ఈ యొక్క ప్రధాన యాజకులు పరిశీలు అబద్ధములు ప్రకటిస్తున్నారు, ద్రవ్యం ఇచ్చి ధనం ఇచ్చి. ప్రియ దేవుని బిడ్డలారా, ధనం ఇచ్చి లంచం ఇచ్చి ఏం చేస్తారు తెలుసా, న్యాయాన్ని అన్యాయంగా మారుస్తున్నారు. ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు, ఆయనలో ఏ పాపం లేదు. ఆయన మూడో దినం తిరిగి లేచాడు. ఈ యొక్క కావలి ఉన్న వారికి ఏమి ఇచ్చి మీకేం బాధ లేదు, మేము చూసుకుంటాం, మీరు ద్రవ్యం తీసుకోండి, మీరు చెప్పినట్టు మీరు చేయాలి. ఈ ద్రవ్యం తీసుకొని మేము నిద్రపోతుండగా వారి శిష్యులు వచ్చి యేసుని ఎత్తుకొని పోయారని చెప్పుకుంటారు. చూడండి, అబద్ధ సాక్ష్యాలు. ప్రియ దేవుని బిడ్డల, ఈరోజు కూడా లేదా, ఈరోజు ఈ లోకంలో లేదా, ధనమిచ్చి అబద్ధాలు చెప్పేవాళ్ళు లేరా, ధనమిచ్చి జనాన్ని సమకూర్చేవాళ్ళు లేరా, ధనమిచ్చి జనాన్ని ఇంకొకరి మీద రేకెత్తించేవాళ్ళు లేరా, ధనమిచ్చి ఇంకొకరి మీద దండుగా పంపించేవారు లేరా, ధనమిచ్చి అబద్ధ మాటలో చెప్పి వారి మీద తిరుగుబాటు చేయించేవాళ్ళు లేరా? ఉన్నారు, కోకోలలు ఉన్నారు. అందుకని ఈ వాక్యము పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. ప్రియబిడ్డ, ద్రవ్యము అన్ని విధాల అవసరం రాదు, ధనము అన్ని విధాల దేనికి అవసరం రాదు. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతారు, దేవుని నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా పాడైపోరు. దేవుని నమ్ముకున్న వారు రోజు రోజుకు వర్తిల్ల పెడతారు, రోజు రోజుకి నీళ్ళ కాలంలో ఎవరన్నా నాటబడినదే ఆకువాడక ఫలిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఆయన విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు, విశ్రాంతి దినమునకు యజమానుడై ఉన్నాడు. ప్రభు అనగా సర్వ సృష్టికి ఆధారుడు, యజమానుడు అనగా మన యజమానుడు, మన ఆత్మీయ భర్త ఆయన మనకి యజమానుడు ఉన్నాడు. కాబట్టి ప్రభు దినాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రియబిడ్డ, ఒక దినం పోగొట్టుకుంటే నువ్వు 1000 దినాలు పోగొట్టుకుంటావు, అది నీకు తెలియట్లా. జాగ్రత్త, ఒక దినం పోగొట్టుకుంటే 1000 దినాలు పోగొట్టుకుంటే 1000 దినాలు మరలా నీకు వెనక్కి వస్తాయా? రావు. ఒక దినం దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినాల కంటే శ్రేష్ఠ. ప్రియబిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క విశ్రాంతి దినమునకు యజమానుడు ప్రభు అయినాడు కాబట్టి ఆయన మనం ఏం చేయాలి? ఆత్మతోనూ సత్యంతోనూ మనము ఆయన్ని ఆరాధించాలి, సజీవుడైన దేవుణ్ణి ఆరాధించాలి, మహిమరాజుని మనము ఆరాధించాలి, గొప్ప దేవుడిని మనము ఆరాధించాలి. అందుకని ఈ లోకంలో కూడా అదే ప్రకారముగా ఈ లోకంలో కూడా అలాగనే నడుచుకున్న ప్రియబిడ్డ. ఎలాగంటే
ద్రవ్యం ఇచ్చి కావుల వారికి లంచం ఇచ్చి ఏం చెప్తున్నారు? లంచం ఇచ్చి మీరు ఇలా చెప్పండి అని అబద్ధాలు చెప్పుతున్నారు వాళ్ళ చేత, కావుల వారి చేత. నేటికి కూడా యూదుల్లో యేసు ప్రభు వారు లేవలేదు అని వారు తప్పుగా విన్నారు. యూదులు ఏం చేశారు తెలుసా? తప్పుగా విని యేసు ప్రభు వారు లేవలేదు, సమాధిలో ఉంచబడ్డాడని యూదులు నమ్మలేదు. ఇజ్రాయెల్ ప్రజలు, ఇజ్రాయెల్ అనగా దేవునితో పోరాడువారు, ప్రియదేవుని బిడ్డలారా, యూదులు నమ్మలేదు కానీ ఇజ్రాయెల్ ప్రజలు దేవుని యొక్క మాటలు నమ్మారు. హల్లెలూయా. అందుకని ధనం ఎక్కడ? ధనము శాశ్వతము కాదు, కానీ ధనాన్ని ఇచ్చి మనం ఏమని కొంటాం? ధనాన్ని ఇచ్చి ఎంతమందిని నమ్మించబడతాం. ధనము అక్కడికి వచ్చిందా? ధనము దేనికి అక్కర రాదు. ఒకవేళ నాకు ధనం ఉందని అనుకుంటున్నాం మనం, ధనము అక్కర రాదు. ధనమును నమ్ముకునేవారు ఏం చేస్తారు తెలుసా? పాడైపోతారు. ప్రియబిడ్డ, ధనమును నమ్ముకునేవాడు పాడైపోతాడు. ధనమును సంపాదించుకోకండి, ధనమును నమ్ముకోవద్దన్నాడు దేవుడు. అందుకని మనకిచ్చిన వాక్య ప్రకారము ధనము శాశ్వతము కాదు, కానీ కిరీటము తరములు ఉండను. ధనము శాశ్వతము కాదు, కిరీటం ఎలా ఉంటుంది? శాశ్వతముగా ఉంటుంది. ఏ కిరీటము? మహిమ కిరీటము, రక్షణ కిరీటము, జీవ కిరీటము పొందుకోవాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము పరిశుద్ధముగాను, నీతిగాను, న్యాయముగాను, యథార్థముగాను, భక్తితోనూ భయంతోనూ మనం వెంబడించాలి, ఆయన మనము ఆరాధించాలి. ప్రియ బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధనం ఉంటే నాకు అది జరిగింది, ధనం ఉంటే నేను ఏదైనా చేస్తానని అంటారు, కానీ ఈ ధనము నీకు అక్కడ కాదు. ఈ ధనమును నీతోనే నశించును గాక, నీ ధనము నీతో నశించును గాక అని ఎవరితో అన్నాడు? సీమోనైన గారడివాడు ఏం చేశాడు? ధనం తీసుకొచ్చి ఎవరి దగ్గర పెట్టారు? పేతురు ఎవరు పెట్టినప్పుడు, దేవుని వరమును సంపాదించుకుంటావా? నీ ధనము నీతోనే నశించిపోనుగా అన్నాడు. చూడండి, ధనము అక్కడ రాదు. ప్రియబిడ్డ, ఈరోజు ధనము మోసం చేసి సంపాదించుకోవచ్చు, అబద్ధాలని ధనం సంపాదించుకోవచ్చు, అక్రమంగా ధనాన్ని సంపాదించుకోవచ్చు, అన్యాయంగా ధనం సంపాదించుకోవచ్చు. కానీ నీవు కిరీటాన్ని సంపాదించుకోవాలంటే, మహిమ కిరీటాన్ని సంపాదించుకోవాలంటే అది నీకు వల్లపడదు. నువ్వు మహిమ కిరీటాన్ని నువ్వు ధరించుకోవాలంటే ఏం చేయాలంటే నీకు రక్షణ కిరీటం కావాలి, మారు మనసు కావాలి, మార్పు చెందాలి. మనము దేవుని స్వరూపంలో మారాలి. అప్పుడు మనము జీవ కిరీటం మనం పొందుకున్నాం. ప్రియబిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ధనమును నమ్ముకున్నవాడు చెడిపోతాడని వాక్యం సెలవిస్తున్నారు. దేవుని నమ్ముకున్నవాడు చెడిపోడు. ప్రియబిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యాలయము, అపోస్తులు 22:25. అపోస్తులు 22:25. వారు పౌలును వారులతో పట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూసి శిక్ష విధింపకయే రోమియుడైన మనిషిని కొరడాలతో కొట్టుటకు ఇంకా అధికారం ఉన్నదా అని అడిగాను. వారు పౌలును 25 ఉంచదు. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూసి శిక్ష విధింపకయే రోమియుడైన మనుషుని కొరడాలతో కొట్టుటకు నీకు అధికారం ఉన్నదా అని అడిగాను. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి వద్దకు వచ్చి నువ్వేమి చేస్తున్నావు? ఈ మనుషుడు రోమియుడు సుమి అని. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతన్ని చూసి నువ్వు రోమియుడువా? అది నాతో చెప్పుమనగా అతడు అవునని చెప్పాను. ఆ సహస్రాధిపతి నేను బహు ద్రవ్యమిచ్చి ఈ పౌరత్వము సంపాదించుకోండి నేను. హల్లెలూయా. చూడండి, ఆ సహస్రాధిపతి అంటే శతాధిపతి మీద
అధికారి. శతాధిపతి అంటే 100 మందికి అధికారి. ఈ యొక్క శతాధిపతిని అడుగుతున్నాడు పౌలు గారు. పౌలు రోమీయుడు అయినప్పుడు కూడా పౌలుని శిక్షించగా ఏం చేస్తున్నారు? కొరడాలతో కొట్టాలని కొరడాలతో కొడుతున్నారు. అప్పుడు పౌలు గారు చెప్తున్నాడు, నేను రోమీయుడిని, పుట్టుక నుంచే నేను రోమీయుడిని, కానీ మీరు నన్ను శిక్షించగానే మీరు కొరడాలతో ఎందుకు కొడుతున్నారు అన్నప్పుడు ఈ యొక్క శతాధిపతి మీద అధికారి శాస్త్రాధిపతికి బేంబేలు ఎత్తిపోయినాయి, అడలెత్తిపోతున్నాడు. నువ్వు రోమీయుడివా? నేను రోమీయుల యొక్క నేను రోమీయుడు సుమి. అప్పుడు శాస్త్రాలు అన్నాడు, నువ్వు రోమీయుడివా అని నాతో చెప్పాను. ఆ మనుషుడు రోమీయుడు అని చెప్పినాను. అప్పుడు నేను రోమీయుల యొక్క పౌరసత్వాన్ని సంపాదించుకున్నట్టుకు నేను బహు ద్రవ్యం ఇచ్చి నేను రోమీయుని పౌరసత్వం సంపాదించుకున్నాడు. చూడండి, ధనమునిచ్చి ఏం సంపాదించుకున్నాడు? పౌరసత్వాన్ని సంపాదించుకున్నాడు. ఒక దేశంలో పుట్టి ఒక దేశం యొక్క పౌరసత్వాన్ని ఏం చేస్తున్నాడు? ఈ శాస్త్రాధిపతి పొందుకున్నాడు. ప్రియబిడ్డలారా, మనము ధనమిచ్చి వాడు ఏం చేశాడు తెలుసా? పౌరసత్వాన్ని సంపాదించుకున్నాడు. పుట్టుక నుంచి పౌరసత్వం ఉన్న పౌలు ఎవరు? రోమీయుడు. అతన్ని కొట్టడానికి కూడా ఇతనికి అర్హత లేదు. అయ్యా, నేను బహు ద్రవ్యం ఇచ్చి ఈ యొక్క పౌరసత్వాన్ని సంపాదించుకున్నాను. ధనమునిచ్చి పౌరసత్వాన్ని సంపాదించుకున్నాడు. చూడండి, ధనమునిచ్చే వంశాన్ని మార్చుకున్నాడు. ధనమునిచ్చి తన యొక్క ఊరిని మార్చుకున్నాడు. ధనమునిచ్చి తన యొక్క పుట్టుకను మార్చుకుంటున్నాడు. చూడండి, ధనము శాశ్వతము కాదు ప్రియబిడ్డ, ధనము శాశ్వతము కాదు. నన్ను శిక్షించడానికి, నన్ను కొరడాలతో కొట్టడానికి నీకు ఏ అధికారం ఉందని పౌలు గారు అడుగుతున్నప్పుడు నువ్వు రోమీయుడివా అన్నప్పుడు వాడికి ఆశ్చర్యం వేసింది ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. ద్రవ్యమిచ్చి కొనుక్కున్న వారు లేరా? ద్రవ్యమిచ్చి అబద్ధ సాక్ష్యాలు పలికించేవారు లేరా? ద్రవ్యమిచ్చి ఈ పొలం నాది, ఈ యొక్క స్థలం నాదని అబద్ధాలు చేసి సెటిల్మెంట్ చేసేవాళ్ళు ఈ లోకంలో ఎందరో లేకపోలేదు ప్రియబిడ్డ. అందుకని ద్రవ్యము నీకు అక్కర రాదు. ధనమును నమ్ముకుంటే నువ్వు పాడైపోతావు. ధనము శాశ్వతము కాదు. ధనమును నమ్ముకోవద్దు. ధనమును సంపాదించుకోగానే నువ్వు గర్వించవద్దు. ధనమును సంపాదించుకోగానే దానిని నువ్వు నమ్ముకోవద్దని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు ప్రియబిడ్డ. యేసు ప్రభు వారిని సమాధిలో ఉంచుతున్నప్పుడు అక్కడ కావలి వారికి ఏమి ఇచ్చారండి? ద్రవ్యం ఇచ్చి అబద్ధాలు చెప్పించారు. చూడండి, యేసు ప్రభు వారు చెప్పాడు, నేను 3వ దినం తిరిగి లేస్తాను అని చెప్పాడు. తోచా తప్పకుండా ఆయన లేచాడు. ఇక్కడ చూడండి, ఈ పరిసయ్యులు ఈ యొక్క యాజకులు ఏం చేస్తారో తెలుసా? పిలాతు దగ్గరికి వచ్చి, అయ్యా, ఆ వంశకుడు బ్రతికున్నప్పుడు నేను లెగుస్తానన్నాడు చెప్పాడు. నేను లెగుస్తానని చెప్పాడు అని చెప్పినప్పుడు పిలాతు అంటున్నాడు, మీరు బహు ద్రవ్యం ఇచ్చి కావలి వారికి ఇచ్చి అబద్ధ సాక్ష్యాలు చెప్పించదని చెప్పినప్పుడు, అలాగనే శిష్యులు చెప్పినప్పుడు అబద్ధ సాక్ష్యం చెప్పారు. యూదుల్లో అదే ప్రచురితమైపోతుంది. ఇప్పటికి యేసు ప్రభు వారు లేదని, యేసు ప్రభు వారు చనిపోయి లేవలేదని వాళ్ళు అపనమ్మకము. అందుకని యేసు ప్రభు వారు తిరిగి లేచాడు కాబట్టి ఆయన దేవుడు, ఆరాధనకి ఏకుడు, స్తుతికి పాత్రుడు, స్తోత్రహరుడు. ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచిన దేవుడు, తండ్రి కృపాసనలో కూర్చొని ఉన్న దేవుడు కాబట్టి ఎన్ని ద్రవ్యం ఇచ్చినా, ఎన్ని మోసం మాటలు చెప్పినా ఆయన తిరిగి లేచాడు. చనిపోయి 3వ దినం తిరిగి లేచిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3వ వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యాలయం 8వ అధ్యాయము. అపోస్తుల కార్యాలయము 8వ అధ్యాయము 19-20. సీమోనుడను ఓ గారడవాడు ఆ పట్టణంలో గారడి శాస్త్రాలు చేస్తున్నాడు.
గారడేవాడు అనగా ఏం చేస్తారు? కోదిని ఆడించేవాడు, అన్ని రకరకాల జంతువులు ఆడించేవాడిని ఏమంటారండి? గారడేవాడు అన్నారు. ఆ గారడేవాడు ఏం చేస్తున్నాడు? గొప్ప 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 సూచక్రియలు చేస్తున్నప్పుడు అమ్మో ఈడే పెద్ద గొప్పవాడని వాడిని తలంచుతున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, సమరయ జనులు ఇబ్రాంతి పడుతున్నారు. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మటుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుసు అతను లక్ష్య పెడుతున్నారు. అతడు బహుకాలము గాలిని చేసు వారిని ఇబ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్యమించింది. చూడండి, బహుకాలం కూడా గారడీ శాస్త్రాలు చేస్తుంటే, మిమిక్రీ చేస్తున్నాడు, మ్యాజిక్ చేస్తున్నాడు. మ్యాజిక్ అంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఏమైనా ఉందనుకో, దీంట్లో ఒక దానిలో ఒకటి వేసేసి దాన్ని మళ్ళీ ఇంకో వస్తుంది. దీన్ని ఏమన్నాడు? మ్యాజిక్ చేసేవాడు. మ్యాజిక్ గడ మా కొన్ని ఏమంటారు? మంత్రగాడు అంటారా? మ్యాజిక్ అంటే వాడిని ఏమంటారు? మ్యాజిక్ వాడిని ఏమంటారు? మ్యాజిక్ చేసేవాడిని మాయలు చేసేవాడు. మాయ చేసేవాడు. ఇప్పుడు ఇలాగ ఉందనుకో, ఒక వస్తువు ఉందని దాన్ని ఏం చేస్తాడు? ఇంకో రకంగా వస్తుంది, దాన్ని మ్యాజిక్ చేస్తాడు. అలాగే ప్రియబిడ్డలారా, ఈ లోకంలో మాయ మాటలు చెప్పి అందరినో లొంగ తీసుకునేవారు ఎందరో లేరా? మాయ మాట చెప్పి మాయగాళ్ళు కేటిగాళ్ళు లేరా? ఎంతోమంది ఉన్నారు. అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి ఎందరో కేటిగాళ్ళు ఈ లోకంలో లేరా? అలాగనే ఈ గారడీవాడు కూడా అలాగే మాయలు చేస్తున్నాడు, మ్యాజిక్ చేస్తున్నప్పుడు ఆ యొక్క పట్టణ ప్రజలందరూ కూడా ఏం చేశాడు? విభ్రాంతి పరిచాడు. అయ్యో ఈయన ఇతరులో కూడా దేవుని మహిమ ఉందనుకుంటా గొప్ప కార్యాలు చేస్తున్నానని అతను ఆ పట్టణ ప్రజలు ఏం చేశారు? అతను లక్ష్యమించారు. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యం గురించి, యేసుక్రీస్తు నామం గురించి సువార్త ప్రకటించుతుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిజం పొంది. అప్పుడు సీమోను కూడా బాప్తిజం పొంది ఫిలిప్పును ఎడబాయపడి సూచక్రియలను గొప్ప అద్భుతం జరుగుతూ చూసి విభ్రాంతి పొందింది. గారడీవాడు కూడా ఫిలిప్పు ఆ పట్టణంలో ఉన్నప్పుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈ సీమోను కూడా ఏం చేశాడంటే మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం అనగా మారు మనసు, రక్షణ. బాప్తిసం రక్షణ అంటే దేవుని సారూప్యంలో మారటం. మారు మనసు మంచి మనసు కలిగి బాప్తిసం అనగా క్రీస్తులో చనిపోవడం. ఈ లోకంలో ఇంకా చనిపోయి మరలా శరీరానుసారంగా మళ్ళీ జీవించకూడదు, మరలా ఆత్మానుసారంగా జీవించాలి. బాప్తిసం అనగా చనిపోవడం అని అర్థం. క్రీస్తు వలె మారాలి, క్రీస్తు వలె ప్రేమ చూపించాలి. అంతేగాని గారడీవాడు మరలా గారడీ చేసినట్టు, మోసం చేసినట్టు, అన్యాయ క్రియలు చేసినట్టు మరలా చేయకూడదు. క్రీస్తులో బాప్తిసం తీసుకున్న మనం ఎలా ఉండాలి? క్రీస్తు వలె మారాలి. ప్రియబిడ్డ, క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తు అనగా అభిషిక్తుడు అనగా పరిశుద్ధాత్మను మనం పొందుకొని క్రీస్తు వలె మారాలి. ప్రియబిడ్డ, అందుకని బాప్తిసం తీసుకొని దేవుని బలలో పాల్గొను పొందుతూ ఆయన రక్తంలో సేవిస్తూ మాయ మాటలు చెప్తూ అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తూ దేవుని ఎరిగిన వారు అలా చేయకూడదు. మనం ఈ లోకంలో దేవుని ఎరిగిన వారు ఎంతమందో తప్పు ప్రవర్తన ప్రవర్తిస్తున్నారు. వారికి దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ పెళ్ళిన దేవుని ఉగ్రత వెంట్రుకలు నడ్డెత్తి దిగిపోయింది. అది దిగకముందే మారు మనసు పొందమంటున్నారు. మారు మనసు పొందు, బాప్తిసం తీసుకున్న బాప్తిసం తగినట్టుగా నేను జీవించాలి. ప్రియబిడ్డ, బాప్తిసం క్రీస్తులోకి మనము చనిపోవడం. నేను గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ప్రియబిడ్డ, యేసుక్రీస్తు వలె మనం మారాలి. బాప్తిసం అంటే నీళ్ళలో ముంచాలే, నన్ను నీళ్ళలో ముంచలేదు, అయిపోయిందిలే, నేను దేవుని దగ్గర చేరతానే అనుకుంటాం. అసాధ్యం. అది సాధ్యమైనది ఏదంటే నువ్వు బాప్తిసం తీసుకొని దేవుని బలలో పాల్పొందులు పొందుతూ నీతిగాను నిజాయితీగాను
యథార్థముగాను భక్తితోను భయంతోను నువ్వు ఆ యొక్క బాప్తిసాన్ని ఆ ఇచ్చిన రక్షణ కొనసాగించాలి. హల్లెలూయా. ఈ యొక్క సీమోను గాలిడి వాడు మారు మనసు పొందాడు, రక్షణ తీసుకున్నాడు. కానీ ఏమన్నాడు? పేతురు యోహాను గారు ప్రార్థన చేస్తున్నప్పుడు సేవకులు దేవుడు ఏర్పరచుకున్నవారు వాళ్ళ దగ్గరికి వచ్చి ద్రవ్యం పెట్టి వారి ముందు ఏమన్నాడు తెలుసా? నేను కూడా మీరు ఎలా చేస్తున్నారో అలాగా స్వస్థత రావాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి. నేను ఎవరి నేతి మీద చేయబెడితే వారు పరిశుద్ధాత్మ పొందుకోవాలని. చూడండి, దైవజనులను అడుగుతున్నాడు. దేవుడు నీకు ఇవ్వకుండా వరము, దేవుడు నిన్ను పిలవకుండా నువ్వు పిలవకుండా దేవునికి విరోధంగా నడుచుకున్నావేమో. నడుచుకోకూడదు. దేవుడు పిలిచినప్పుడు మనం లోబడాలి. దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. ప్రియబిడ్డ, ఈ సీమోను గారిడివాడు ఆ గారిడి చేష్టాలు మారాడు, కానీ మనసు మారలేదు. బాప్తిసం తీసుకున్నాడు కానీ ప్రవర్తన మారలేదు. ప్రియబిడ్డ, ప్రవర్తన మారాలి. అందుకని సామెతలు 16:7 చదవమా. సామెతలు 16:7. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువులను సహా వానికి మిత్రులుగా చేస్తారు. ఒకరి ప్రవర్తన, మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండాలి. ప్రేమిట మన నడవడిక, మాట, మన చూపు, మన ఆలోచన ఏంది? మన ప్రవర్తన ఎలా ఉండాలి? దేవునికి ప్రీతికరంగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు శత్రువులు కూడా మనకి మిత్రులు. శత్రువు ఏది? శరీరమే శత్రువు. ఈ లోకంలో శత్రువులు అనేక మంది ఉన్నారు, వారు మనకి మిత్రులుగా ఉంటారు. ప్రియబిడ్డ, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మనం బాప్తిసం పొందిన తర్వాత ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? ఆషామాషిగా ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువుని మనలో చూపించాలి, ప్రభువు పోలికలో మారాలి, ప్రభు సారూప్యం పొందుకోవాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా. ప్రభు సారూప్యము పొందుటకై ఎంత ఘోరమైన కోరికో తెలుసు. చూడండి, దేవుడు ఏముంది? దేవుడు పరిశుద్ధాత్మ ఏముంది? దేవుడు వరం ఏంది? నువ్వు దేవుడిని అడుగుతున్నావా? పేతురు యోహాను గారు ఏం చేస్తారు తెలుసా? గద్దించారు. పేతురు యోహాను గద్దించారు. ఏమని? నీ మనసు దేవుని ఎదుట సరిగా లేదు, నువ్వు ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుతున్నావు వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు అధికారం నాకీడని అడుగుతున్నావు, జాగ్రత్త. అందుకు పేతురు, నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరకు సంపాదించుకుంటున్నావా? నీ వెండి నీతో కూడా నశించు. నువ్వు ద్రవ్యం ఇచ్చి కొంటావు కానీ, ద్రవ్యం ఇచ్చి అబద్ధాలు చెప్పించుతావు కానీ, ద్రవ్యం ఇచ్చి తిరుగుబాటు చేపిస్తావు కానీ, ద్రవ్యం ఇచ్చి అబద్ధాలు నీవు సమకూరుస్తావు కానీ, ద్రవ్యం ఇచ్చి లేనిపోయిన వాటిని అక్కడ నువ్వు సమకూరుస్తావే కానీ, మనుషులు నమ్మించి వారు నీ దగ్గర ద్రవ్యము తీసుకున్నంతసేపే నీ వైపు మాట్లాడతారు. ఇప్పుడు నీ వైపు ఏమైనా మాట్లాడుతున్నారా? జాగ్రత్త. దేవుని ఉగ్రత రాకముందే నీ యొక్క కపట యోచన, నీ యొక్క దుష్ట మనసు మార్చుకో. నీతిమంతుల్ని బాధ పెట్టుకోవాలని చూస్తున్నావా? నీతిమంతుల పక్షంలో దేవుడు వ్యాజ్యమాడతాడు. నీతిమంతుల పిల్లల పక్షంగా ఉంటాడు దేవుడు. నీతిమంతులు ఎప్పుడు కూడా ఎడవడు దేవుడు. నువ్వు అలా ద్రవ్యం ఉందేమో నా దగ్గర, నేను సంపాదించానని అహంకారంతో, గర్వంతో మాయ మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి నువ్వు ధనము సంపాదించుకొని విర్రవీగుతున్నావేమో. ఈరోజు నీ ధనము అక్కడే రాదు. రేపు దేవుని ఉగ్రతకి నీ ధనము చాలదు. దేవుని ఉగ్రత నువ్వు తట్టుకోలేవు. ఈరోజు సమయం ఉండగానే నీ మనసు మార్చుకోను, మార్పు చెందు. నీతిగాను, నిజాతిగాను, యథార్థంగాను బ్రతుకు. అంతేగాని మనుషులు నమ్మించేవిడిగా నువ్వు ప్రవర్తించొద్దు. నీ ప్రవర్తన ఎలాగుందో తెలుసా? దేవునికి ఇష్టంగా ఉండాలి నీ ప్రవర్తన. నా ప్రవర్తన కానీ నీ ప్రవర్తన కానీ. అప్పుడు దేవునికి ఇష్టంగా ఉంటే దేవుడు నిన్ను వలా నమ్మకమైన దాసులని నిన్ను పిలుస్తాడు. ప్రియబిడ్డ, అంతేగాని ఈరోజు మనకు ధైర్యం దొరికింది కదా, ఈరోజు మనం అబ్దాలాడి సంపాదించుకున్నాం కదా, ఈరోజు మనం మోసం చేసి సంపాదించుకున్నా అని నువ్వు అనుకుంటున్నావేమో. రేపు నువ్వు లెక్క చెప్పవలసి ఉన్నది. నువ్వు లెక్క చెప్పవలసి ఉంది. హల్లెలూయా. ఈ యొక్క సీమోను గాలిడివాడు మనసు మారలేదు కానీ
బాప్తిసం ఏదో తీసుకున్నాడు కానీ మనసు మారలేదు ప్రియబిడ్డ. మనసు మారాలి, మార్పు చెందాలి, నూతన పరచబడాలి. మనసు మారితేనే. అందుకనే దేవుడి వాక్యం చదువుతుంది మత్తయి సువార్త 18వ అధ్యాయం 2వ వచనం, నువ్వు మనసు మారి మార్పు చెంది చంటి బిడ్డలు అంటే వారైతే తప్ప నా రాజ్యంలో నువ్వు ప్రవేశించు. చంటి బిడ్డలాగా ఎలా ఉన్నావో అలా మారితేనే ఆయన రాజ్యంలో మనం వారసులుగా చేద్దాం. హల్లెలూయా. చంటి బిడ్డ లాంటి మనసు రావాలి నీకు నాకు. ఈ యొక్క గాలుడైన సీమోను ఏమంటాడు తెలుసా? ఈ ద్రవ్యం తీసుకోండి, ఈ వెండి తీసుకోండి, మీరు ఎలాగ ప్రార్థన చేస్తున్నారో నేను కూడా అలాగ ప్రార్థన చేసినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ రావాలి. పరిశుద్ధాత్మ ముందుగా నాకు అంటే అందుకు పేతురు నీ ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకో. దేవుని వరం సంపాదించుకుంటావా? ఈ లోకంలో ఏం సంపాదించుకోవచ్చు కానీ దేవుని దగ్గర నుంచి రావాలి. ఎప్పుడు మన మనసు మారినప్పుడు, మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు, మన నడవడికలకు ప్రీతికరంగా ఉన్నప్పుడు దేవుని వరం నీ మీదకి నీ కుటుంబం మీదకి వస్తుంది. నువ్వు మనసు మారకుండా, మార్పు చెందకుండా ఎప్పుడు నేను ఎలాగంతలే, నేను ఎలాగనే ఉంటా, నేను అలాగనే ఉంటా, నేను ఇదే చేస్తా, నేను అలాగనే ఉంటా అంటే దేవుడు కూడా ఏం చేయలేడు. దేవుడు కూడా ఏం చేయలేడు. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని వ్యధలు నీకు పొందుకుంటున్నావు కానీ నువ్వు మనసు మారాలి ప్రియబిడ్డ. నేను మనసు మారాలి, మనసు మారి మార్పు చెందాలి. ఈ యొక్క గాలివాడు సంపాదించుకుంటావా అన్నప్పుడు సంపాదించుకోవడం తలుచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించిపోతుంది. చూడండి, నీ వెండి కూడా నీతో నశించిపోయింది. నువ్వు మోసం చేసి సంపాదించుకున్న సంపాదన నీతో కూడా నశించిపోద్ది. నువ్వు అబద్ధాలాడి సంపాదించిన సంపాదన నీతో నశించిపోయింది కానీ నువ్వు దేవుని రాజ్యానికి ప్రవేశించలేవు. నువ్వు దేవుని రాజ్యానికి అర్హుడు కాదు. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, చదువు 21, నీ హృదయము పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ భాషలు, నీ కార్యమందు నీకు పాల్పంపులు లేవు. ఎందుకని? నీలో చెడుతనం మానుకోలేదు, నువ్వు మనసు మార్చుకోలేదు, నీ ప్రవర్తన మార్చుకోలేదు. నీకు ఈ కార్యమందు పాల్పంపులు లేవు తల్లి. ఈ కార్యమందు నీకు పాల్పంపులు లేవు సహోదరుడా. నువ్వు మనసు మార్చుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి, చెడుతనం విడిచిపెడితేనే నీకు కార్యమందు పాల్పంపులు ఉంటాయి. ఏ కార్యము? పరిశుద్ధాత్మ కార్యము, అభిషేకం. పరిశుద్ధాత్మ అభిషేకం నీకు కావాలి. ఆత్మ లేకపోతే నువ్వు దేవుడి దగ్గరికి చేరవు. ఆత్మ పరిశుద్ధాత్మ నువ్వు నింపబడాలి. పరిశుద్ధాత్మ భాషలతో నువ్వు మాట్లాడాలి. అందుకని దేవుడు వాక్యం సెలవిస్తుంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చదవమ్మా. చదవాలి ఎవరైనా తీసుకున్నారు చక్కగా. రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులే ఉందరు. చాలు. హల్లెలూయా. ఎవరి వాక్యం చదువుతుంది చెప్పండి. దేవుని ఆత్మ చేత చెప్పాలి అందరూ. ఎందరూ నడిపించబడతారో వారందరూ చెప్పండి. దేవుని ఆత్మ చేత, దేవుని ఆత్మ చేత నింపబడాలి మనం, నువ్వు నేను. ఆత్మ లేకపోతే మనం దేవుని పిల్లలం కాదు. పరిశుద్ధాత్మ నింపబడాలి. ఆత్మ ఉంటే మనం దేవుని ఎదుర్కోగలుగుతాం. ఆత్మ లేకపోతే ఈ లోకంలో ఎడవబడతాం. అది ఎంతో ఘోరం ఉంటుంది. అందుకని పౌలు గారు రోమన్ సామ్రాజ్యం రోమన్కి పత్రిక రాస్తున్నాడు. ఆత్మ లేకపోతే నావాడు కాదు నువ్వు, దేవుని వాడు కాదు నువ్వు. ఈ యొక్క గాలిని వాడు ఏమంటాడు? వరాన్ని సంపాదించుకోవాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలని. నీ యొక్క మనసు దేవుని ఎదురా సరిగా లేదా? నీ మనసు పాడైపోయింది, నీ హృదయం పాడైపోయింది, నీ ప్రవర్తన పాడైపోయింది. నీ ప్రవర్తన సరి చేసుకో, నీ ఆలోచన మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో. ఈరోజు గారడి విద్యలు చేసినట్టు కాదు ఇది. దేవుడి నుంచి నువ్వు ఆ యొక్క వరాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే నువ్వు చెడుతనాన్ని విసర్జించాలి, మనసు మారాలి. చదువు చదువు.
22 వేడుకుంటే ఒకవేళ చదువు, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చు. దేవుడు హృదయాలోచన క్షమించబడవచ్చు. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఘోర దుష్టత్వంలో ఉంది. దుష్టత్వం చెడిపోయింది, హృదయం చెడిపోయింది, కనులు చెడిపోయినాయి, నోరు చెడిపోయింది, వాడి దేహం అంతా చెడిపోయింది. దేహం అంతా చెడిపోతే ఇంకేం చేస్తారు? ఎవరైనా చేస్తారా? ఎవరేం వచ్చేది? నువ్వు దేహం దుష్టత్వంలో ఉంది, దుర్నీతి బంధంలో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే ప్రభువును వేడుకోండి. అయ్యా అయ్యా నేను తప్పిపోయానయ్యా, మాటల్లో క్రియల్లో తప్పిపోయానయ్యా, ప్రవర్తనలు తప్పిపోయానయ్యా, నన్ను క్షమించయ్యా. నేను ఘోర బంధకాల్లో ఉన్నానయ్యా. అయ్యా నేను అబద్ధాలు మోసం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా. అబద్ధములాడి నేను ద్రవ్యం సంపాదించుకున్నానని గారడి సీమోన్ లాగా నాయనా నా యొక్క మనసు నా యొక్క హృదయం ఎదుట సరియోది ఏదేమయ్యా, నన్ను క్షమించని అయ్యా అయ్యా మీరే నన్ను వేడుకోండి అని ఎవరు చెప్తున్నారు? తలపైకి నా కుటుంబానికి రాకుండా అయ్యా నా కొరకు నా పిల్లల కొరకు ప్రార్థించాను, నా కొరకు ప్రార్థించాయని అయ్యా మీరే వేడుకోండి అని వారిని బ్రతిమలాడుకుంటున్నట్టు బిడ్డ. నువ్వు బ్రతిమలాడుకుంటున్నావా? నువ్వు బ్రతిమలాడుకుంటున్నావా? నా ప్రవర్తన ఇంతే, నేను ఎలాగనే చేస్తాను, నేను ఎలాగనే అంటే నీ బ్రతుకు అలాగనే ఉంటుంది. నువ్వు అలాగే ఉండవు అనకూడదు. నేను మారాలి, నా హృదయం మారాలి, నా మనసు మారాలి, నా ప్రవర్తన మారాలి. అయ్యా నన్ను క్షమించండి. ఒకవేళ నీ హృదయ ఆలోచన దేవుడు క్షమిస్తాడేమో అని అప్పుడు కూడా పేతురు గారు ఏమన్నా అంటున్నారు గారడి అని. ఒకవేళ నీ హృదయ ఆలోచనలు నీ తలంపులు ఒకవేళ ఎరిగి దేవుడు క్షమించవచ్చునేమో అన్నప్పుడు ఈ గారడి వాడు అంట, అయ్యా నాకు మా కుటుంబ కొరకు వేడుకయ్యా, నా కొరకు వేడుకయ్యా, నేను తప్పిపోయానయ్యా, నన్ను క్షమించయ్యా. పాపం చేసేవారు బహుగా భయపడుతుంటారు తెలుసా? పాపం చేసేవాడు బహుగా అదిరిపడుతుంటారు. ప్రియ బిడ్డ, మనం ఏం చేయాలి? దేవుని దాసుని మనం అయ్యా మా పక్షం మీరు ప్రార్థన చేయండి అని దేవుని దాసుని మనం ఏం చేయాలి? వేడుకోవాలి. దేవుని దాసులు అహర్నిశలు ప్రార్థన చేస్తారు. దేవుని దాసులు ఏర్పరచుకున్నారు. పేతురు యోహాను గారిని ఏర్పరచుకున్నాడు దేవుడు. రాజులైన యాజక సమూహం సొత్తైన ప్రజలుగా దేవుడు ఏర్పరచుకున్నారు. వారిని అపోస్తలులుగా పంపించబడ్డారు. నన్ను కూడా దేవుడు పిలిచాడు, ఎన్నుకున్నాడు, పంపించబడ్డాడు. ప్రియబిడ్డ, ఇది అబద్ధాలు మోసమో కాదు, ఇది నిజం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దేవారాత్రులు ప్రార్థన చేయగా ప్రార్థన ఆలకిస్తాడు. అందుకని దేవుడు ఏర్పరచుకున్న వారిని, దేవుడు ఉపదేశిస్తున్న వారిని నువ్వు కూడా ఎలా ఉండాలి తెలుసా? వారి మాటకు లోబడాలి, వారి మాటకు లోబడి జీవించాలి. చెప్పే మాటలు పరిశుద్ధ గ్రంథంలో మాటలు వారు చెప్పే మాటలు కాబట్టి విని గ్రహించి లోబడాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా. అందుకని నీవు ఉపదేశించబడుతుంది కాబట్టి నువ్వు ఉపదేశాన్ని పొందుకుంటున్నావు కాబట్టి ఉపదేశించినప్పుడు నువ్వు వారికి ఏమి ఇయ్యాలో తెలుసా? శ్రేష్టమైన నువ్వు తినేది వాటిలో మొదటి వాటిలో నువ్వు ఏమి ఇయ్యాలో తెలుసా? మొదటి ఇయ్యాలి. కుంటియో గుడ్డియో మోగయో ఇవ్వకూడదు. నీకు ఇచ్చే మనసు ఉండాలి, నీకు ఇచ్చే మంచి హృదయం కలిగి ఉండాలి. ఏమి ఇయ్యాలో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5 వారు చదవండి. దానిలో నువ్వు ఏమి ఇయ్యాలి? వాక్యము ఉపదేశించు వానికి ఏమి ఇయ్యాలి? వాక్యోపదేశం పొందువారు. వాక్యం ఉపదేశించేది ఎవరు? నేను. వాక్యం పొందువారు, వాక్యం పొందువారు ఎవరు? మీరేం చేయాలి? శ్రేష్టమైన మంచి పదార్థాలు ఇవ్వాలి. అంతే, శ్రేష్టమైన ఇవ్వాలి. ఎందుకని? అది దేవుని యొక్క లేఖనము, దేవుని యొక్క ప్రణాళిక. అది శ్రేష్టమైన ఇవ్వాలి, క్రొవ్విని వాటిని ఇవ్వాలి, శ్రేష్టమైన రుచికర పదార్థాలు ఇవ్వాలి. ప్రియబిడ్డ, అందుకని దేవుని మందిరానికి వస్తున్నాను, వెళ్తున్నాను, ఏదో ఆదివారం వచ్చి వాక్యం వింటున్నాను, ఆదివారం వచ్చి వాక్యమని వెళ్తున్నాను అంతే అని సరిపెట్టుకునే పని లేదు. వాక్యము సజీవమైనది, బలము గలది, ప్రాణాత్మ కీలు దూరి
ఏం చేసింది తెలుసా? విభాగించింది. చదువు. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువు. ఏప్రిల్ రాసిన వాని హృదయం సరిగా లేదని పేతురు యోహాను చెప్పారు. నీ హృదయం దేవుని దేవునితో సరిగా లేదు, సరి చేసుకో ప్రేమిడ. ఈరోజు మాట్లాడుతున్నాడు, నీ హృదయం దేవుని సరిగా లేదు. నువ్వు బాప్తిసం తీసుకున్నావు కానీ నీ మనసు సరిగా లేదు. నీ హృదయం చెడిపోయింది, నీ హృదయం పాడైపోయింది. నువ్వు ధనం వైపు చూస్తున్నావు, లోకం వైపు చూస్తున్నావు, మనుషుల వైపు చూస్తున్నావు, నటిస్తున్నావు, నటన జీవితం నువ్వు జీవిస్తున్నావు ప్రేమిడ. గాలిని వాడు చేస్తున్న గాలిని శాస్త్రం చేస్తున్నావు. ఒకసారి ఇక్కడ ఒకసారి అక్కడ నువ్వు ప్రవర్తిస్తున్నావు ప్రేమిడ. దేవుడు ఆకాశంలో ఉన్నారు, మనం భూపైన ఆయన సమస్తమును చూస్తున్నాడు. నువ్వు లేచుట, నువ్వు కూర్చునుట, నువ్వు పడుకొనుట, నువ్వు మాట్లాడుట, నువ్వు దాక్కునుట, ఎక్కడైనా సరే నువ్వు చూస్తున్నాడు ప్రేమిడ. ఆయనకి రహస్యమైన గదుల్లో కూడా మాట్లాడుకున్నాయి ఆయన వెల్లడి చేస్తాడు. ఎవరి ద్వారా? పిట్టల ద్వారా. పిచ్చుకలు వచ్చి తెలియపరుస్తాయంట. అవి తెలియపరచడానికి నువ్వేం చేయాలో తెలుసా? నీ హృదయాన్ని దేవునికి, నీ చెడుతనాన్ని మానుకో. చెడుతనం నువ్వు చేయట ఆటగా ఉందేమో. చెడుతనం కలిగిన వారు ఏమంటారు? చెడుతనం కలిగిన మనసు ఎలా ఉంటుంది తెలుసా? చెడుతనం కలిగిన వారు దోషం మాటలు వింటారంట. చెడు దోషం మాటలు వింటారంట. చెడుతనం కలిగిన మంచి మాటలు వినరు ప్రియబిడ్డ. చెడు దృష్టి గల వారు ఏం చేస్తారు? దోషపు మాటలు వింటారు. దోషం అంటే ఏంటి? తన పైకి తానే తెచ్చుకుంటాడు, తన పైకి తానే తెచ్చుకుంటాడు దోషం. చెడుతనము సామెతలో ఉంటుంది. చెడుతనము చేయకూడదు. చెడుతనం చేయకూడదు, అది ఘోర దుష్టం. అందుకని దుష్టుల ఆలోచన చొప్పున్నాడుగా, పాపుల నిలువగా, అపహాస్కర కూర్చున్నాడుగా. యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించు, దీవారాత్రులు దాన్ని ధ్యానించు. అప్పుడు నువ్వు వర్ధిల్లబడతావు, నువ్వు ఆశీర్వించబడతావు, దీవించబడతావు ప్రియబిడ్డ. హల్లెలూయా. అందుకని నువ్వు దేనిని నమ్ముకోవద్దు. ఈ లోకంలో మనుషుల్ని నమ్ముకోవద్దు. నీవు దేవుని నమ్ముకో, దేవుని వైపు చూడు, దేవుని వైపు పరిగెత్తు. హల్లెలూయా. అందుకని ఈ కారుని వాడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా పరిశుద్ధాత్మ పొందగలరు. నీ వెండిని తీసుకున్నప్పుడు పేతురు యోహాను అన్నారు, నీ వెండి నీతో నశించిపోయింది, నీ వెండి నీతో నశించిపోయింది. నువ్వు ఎంత ధనం ఇచ్చినా కానీ, దేవుడికి ఎంత ధనం ఇచ్చినా కానీ, నీ మనసు సరి లేకుండా, నీ హృదయం సరి లేకుండా ఎన్ని ఇచ్చినా అది వ్యర్థమే అన్నాడు దేవుడు. చదువు ఆ వాక్యం. 1 కొరింథీయులు 13వ అధ్యాయము. 1 కొరింథీ చివరగా 1 కొరింథీయులు 13వ అధ్యాయం చివరగా. కలిగిందాన్ని ఇచ్చినా, నువ్వు ద్రవ్యం ఇచ్చినా, దేవుని ఆత్మ లేకుండా, దేవుని ప్రేమ లేకుండా నువ్వు ఎంత ఇచ్చినా కానీ, ఏది ఇచ్చినా కానీ ప్రయోజనం లేదంట, వ్యర్థమంటున్నాడు. దేవుడే వాక్యం చెప్తున్నాడు. బిడ్డ, దేవుని ప్రేమ ఉండాలి. మంచి మనసుతో నువ్వు దేవుని సేవించాలి. మంచి మనసులో దేవుని ఆరాధించాలి ప్రియబిడ్డ. ప్రేమ లేకుండా నువ్వు దేవునికి ఎంత ఇచ్చినా కానీ ప్రయోజనమే లేదు. నేను దేవునికి అంత ఇచ్చా, ఇంత ఇచ్చా, నేను అది ఇచ్చా, ఇది ఇచ్చా అని చెప్పుకుంటారు. ఇవ్వచ్చు. ఎలా ఇవ్వాలంటే నువ్వు ప్రేమతో ఇవ్వాలి. సనుగుడు గొనుగుడితో ఇవ్వకూడదు. సనుగుడు గొనుగుడితో ఎప్పుడు కూడా దేవునికి మనం అర్పించకూడదు. హృదయపూర్వకంగా అర్పించాలి అర్పణలు. అప్పుడు దేవునికి ఇష్టమని. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు వాక్యం సెలవిస్తుంది కానీ అక్కడ కావుల వారికి ద్రవ్యం ఇచ్చి ఏం చేశారు? అబద్ధ సాక్ష్యం పలికించారు. ఇప్పుడు కూడా అదే యూదుల్లో ప్రకటించబడుతుంది. యేసు ప్రభు వారు చనిపోయారు, 3 దినములు సమాధి ఉంచబడిన 3వ దినం తిరిగి లేచాడు ఆయన. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. రెండవది, పౌలు గారు రోమన్ సామ్రాజ్య వారసుడైనప్పుడు కూడా ఈ యొక్క శతాధిపతి బహుద్రవ్యం ఇచ్చి, చూడండి, బహుద్రవ్యం ఇచ్చి ఆ యొక్క రోమన్ పౌరసత్వాన్ని సంపాదించుకున్నాడు. ప్రియబిడ్డ, చూడండి, ధనం వల్ల పౌరసత్వం కొనుక్కున్నాడు. మూడోది, ఈ యొక్క గాలిడివాడు తన యొక్క వెండి బంగారాలు ఇచ్చి వరాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నాడు. చూడండి ఎంత దౌర్భాగ్యతనం వీడిది. నువ్వు ధనమిత్తే నీ పాపం పోయిద్దా? నీ వెండి బంగారం ఇస్తే పాపం పోయితే నీ పాపము
నీ యొక్క దోషాలు అలాగే మిగిలిపోతాయి. నీ హృదయం సరిగా ఉండాలి, నీ మనసు మారాలి. నీ హృదయం చెడ్డంతా కూడా తొలగించుకున్నప్పుడు, దేవుని ప్రేమ కలిగి ఉన్నప్పుడు, నువ్వు ఇచ్చినప్పుడు, నువ్వు ప్రేమతో ఇచ్చినప్పుడు అయ్యి ఆశీర్వాదకరంగా ఉండదు. అలాంటి అర్పణ దేవుడు ఆగ్రహిస్తాడు ప్రియ బిడ్డ. అందుకని ఏమంటున్నాడు, నీ చెడుతోనే మారుకో, నీ మనసు మార్చుకో, నువ్వు మార్పు చెందు. మార్పు చెందితే దేవుడు ఒకవేళ క్షమించలేము, ఒకవేళ దేవుడు క్షమిస్తాడు. నువ్వు మార్చుకుంటే ఇకనైనా మారుతావా? ఇకనైనా మారుతావా? దేవుని నామానికి అవమానం తెస్తున్నావేమో, దేవుని నామానికి అవమానం తెస్తున్నావో మనం జాగ్రత్త ప్రియబిడ్డ. దేవుని దాసులు ప్రకటిస్తున్నారు, దేవుని దాసులు నిరంతరం మీ కొరకు ప్రార్థన చేస్తారు. వారికి శ్రేష్టమైన ఇవ్వాలి. అది దేవుని లేఖనం, అది నేను చెప్పేది కాదు. లేదు కాబట్టి మనం ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. అప్పుడు దేవునికి మనం ప్రయోజకులుగా ఉంటాం. అప్పుడు మనము దేవునికి ఇష్టంగా ఉంటాం ప్రియబిడ్డ. హల్లెలూయా. చివరిగా వాక్యం చెప్పి మనం ముగించుకుంటాం. చివరి వాక్యం చదువు. సామెతలు 15:16 కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట నేను ఎంత ఉండమంటున్నాడు? కొంచెమే, కొంచెం చాలు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉన్నా కానీ, నెమ్మది లేకుండా విస్తారమైన పరిపాట్లు నువ్వు పెట్టుకున్నా కానీ నీకు నెమ్మది ఉండదు, నీకు శాంతి ఉండదు. నువ్వు ఎప్పుడు ఎలాగుంటావు తెలుసా? కంగారుగా ఉంటావు. నువ్వు శాంతి నీకు కావాలంటే, నీకు కావాలంటే నువ్వు ఏం చేయాలి తెలుసా? దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి, దేవుని వాక్యానికి లోబడాలి, నీ యొక్క చెడుతనాన్ని మానుకోవాలి. నీ యొక్క అర్పణ దేవునికి ఇష్టంగా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? దేవునికి కొంచెము భయం కలిగి ఉండాలి. కొంచెము భయభక్తులు కలిగి ఉంటే నీకు శాంతి కలిగింది ప్రియబిడ్డ, నీకు ఆశీర్వాదం కలిగింది ప్రియబిడ్డ, నీకు ఆనందం వచ్చింది. నీ కుటుంబంలో, నీ కుటుంబానికి ఆశీర్వాదం వచ్చింది. నీ కుటుంబానికి దేవుడు హెచ్చింపజేస్తాడు. కొంచెము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. భయం లేని భక్తి చేయొద్దు. భయం లేని భక్తి చేస్తే నీ భక్తి అంతా వ్యర్థమే. ఇన్ని సంవత్సరాలు మనం భక్తి చేసినా ఆ భక్తి బూడిదలో పోసిన పన్నీరు లాగానే ఉంటుంది ప్రియబిడ్డ. మన భక్తి ఎలా ఉండదు తెలుసా? నీ భక్తి నువ్వు చేస్తున్నప్పుడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారం కాదా? నీ భక్తి దేనికి నీకు ధైర్యం? నువ్వు ఎందుకు భక్తి చేస్తున్నావు? నువ్వు ఎందుకు దేనికోసం భక్తి చేస్తున్నావు? నువ్వు దేనికోసం నువ్వు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నావు? నువ్వు దేవుని కోసం ఎదురు చూస్తున్నావు చెప్పు. ఈ లోకంలో నువ్వు వాటి కూడా ఎదురు చూస్తున్నావా? ఈ లోకంలో నువ్వు మనుషులు సంతోషపెట్టే భక్తి చేస్తున్నావా? ఈ రోజు నిన్ను గద్దిస్తున్నాడు దేవుడు గద్దించిన మనుషుడు ధన్యుడు. హల్లెలూయా. నీ భక్తి ఏంటో తెలుసా? సహోదరుని ప్రేమించే వారిగా ఉండాలి, దేవుని ప్రేమించే వారిగా ఉండాలి, సేవకులు ప్రేమించే వారిగా ఉండాలి. అది నీ భక్తి. నువ్వు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచుకోవాలి, అది నీ భక్తి. అంతేగాని నువ్వు భక్తి ఏదో ఒకటి ఇచ్చి అక్కడ పెట్టి సరిపోయిందిలే అనుకుంటే కుదరదు. అది నీ భక్తి ఏందో తెలుసా? సంపూర్ణ భక్తి కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీ నిరీక్షణ ఏందో తెలుసా? అబ్రహాము పునాదుల పట్టణం వరకే వేచి చూశాడు, నువ్వు కూడా అదే నిరీక్షణ. ఆ నిరీక్షణ మననే సిగ్గుపరుస్తుంది. నా జనులకి నన్నుడు ఎప్పుడు కూడా సిగ్గుపరచని అంటాడు దేవుడు. నీ నిరీక్షణ ఏది? నీ నిరీక్షణకు ఆధారం ఏదో తెలుసా? ఆ పునాదులు గల పట్టణం, పరలోక పట్టణం కొరకు నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తి చేస్తున్నప్పుడు నీకు ధైర్యం ఉండాలి. హల్లెలూయా. భక్తి యొక్క రహస్యం ఏందో తెలుసా? సహోదరుని ప్రేమించడం, దేవుని ప్రేమించడం, దేవుని దాసుని ప్రేమించడం. ఇది భక్తి. భక్తి అంటే ఏందో అనుకుంటాం మనం. భక్తి అంటే బైబిల్ చేతులు పట్టుకొని మందిరానికి వచ్చి పోవడం కాదు. సహోదరుని ప్రేమించాలి, దైవజనుని ప్రేమించాలి, మందిరాన్ని ప్రేమించాలి. నువ్వు దేవుని ఆత్మను పొందుకోవాలి, నువ్వు చెడుతనాన్ని విసర్జించాలి ప్రియబిడ్డ. అది నీ భక్తి. అప్పుడు నీకు ధైర్యం వచ్చింది. హల్లెలూయా. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నీకు అవేం చేయలేవు ప్రియబిడ్డ. హల్లెలూయా. దేవుడి వాక్యం మనందరి హృదయంలో కలిసి అభివృద్ధి పరచబడిన గాక.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.